11 शनिवार 11 अमावस आके दिया लगाना गाय के घी से, 7 गुलाब के फूल से। గుడి పూజారి గారు చెప్పినది ఏమనగా, మన ఈ నరసింహస్వామి మరియు కింద ఉన్న శంకరుడు ఇద్దరు స్వయంభుగా 400 ఏళ్ల క్రితం వెలిశారు. ఎవరికైతే సమస్యలు ఉంటాయో భక్తులకు, వాళ్ళు స్వామివారిని వచ్చి దర్శించుకొని అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ముడుపు కట్టి 11 శనివారాలు అలాగే 11 అమావాస్యలు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారు తప్పక మీ కోరికలను నెరవేరుస్తారు. అలాగే కిందున్న గృహలో ఉన్న శంకరుడిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గుడి మన ఓల్డ్ సిటీలో ఉండగా మన అదృష్టం, అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరికైతే సమస్యలు ఉండేవో స్వామివారి దగ్గరకు వస్తే వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం నమః శివాయ. నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామహే. నమస్తే పంతులు గారు. नमस्ते। पेंटिंग से लक्ष्मी नरसिम्हा स्वामी जयंती है। मई 11 तारीख के दिन 5 बजे से अभिषेक है। जन्मोत्सव 6 बजे है। పంతులు గారు, మన గుడి ప్రత్యేకత ఏంటిది? శనివారం ఆవుని నుంచి దీపంతలు పెట్టాలి. స్వామివారికి ముడుపు కట్టాలి. ముడుపు కట్టి 11 ఆవు నుంచి దీపంతలు పెట్టాలి. పెట్టి 11 చుట్టూ తిరగాలి. మీ అన్ని కోరికలు జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి కోరికలు. మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే అసలు ఏం పూజలు చేయాలి? ముడుపు కట్టాలి. సాటర్డే వచ్చి ముడుపు కట్టాలి. ముడుపు కట్టి 11 గులాబీ పూల నుంచి దీపంతలు పెట్టాలి. బిడ్డలంటే బిడ్డ అవుతుంది, కొడుకు అంటే కొడుకు అవుతుంది. చాలా మందికి ఈ గుళ్ళ జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి నన్ను చెప్తారు కూడా, పంతులు గారు మా కోరిక అయిపోయింది. ఈ ముడుపు కట్టినాక మీకు ఇల్లు గురించి, జాబ్ గురించి, పెళ్లి గురించి, ఏదైనా గురించి ముడుపు కట్టండి, మీకు బరాబర్ పనులు జరుగుతాయి మా స్వామివారి దగ్గర. మా భక్తులు వచ్చి నాకు అందరూ అడుగుతారు, పంతులు గారు ఏం చేయాలి? సో నేను వాళ్ళకి సూచన ఇస్తా, ఇట్లా ముడుపు కట్టండి. అభిషేకం చేసి ముడుపు కడితే డబ్బున పనులు జరుగుతాయి. మీకు అన్ని కోరికలు జరిపిస్తాడు ఆయన. అనుకున్న కోరికలు జరిపిస్తాడు. ఏదంటే మీకు కొడుకు కావాలంటే కొడుకు, బిడ్డ కావాలంటే బిడ్డే, జాబ్ కావాలంటే జాబ్, పెళ్లి కావాలంటే పెళ్లి గురించి కూడా మా దగ్గర మా భక్తులు చాలా మంది వచ్చి పెళ్లి గురించి ముడుపు కడతారు వాళ్ళు. పంతులు గారు, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఏ నియమాలు పాటించాలి మనం? 11 शनिवार 11 अमावस आके दिया लगाना गाय के घी से, 7 गुलाब के फूल से आके दिया लगा के 11 फेरी मारना। 11 फेरी मारने के बाद तुम जो मन्नत मांगते जाते वो मनोकामना पूरी होती तुम्हारी। अमावस करे तो बहुत अच्छा है। शाम में 6 बजे अमावस के दिन बुरी शाम को आके नरसिम्हा स्वामी को दिया लगा तो तुम जो सोच रहे वो सब कोरका होता। बच्चा बोले बेटी, बोली बेटी, घर बोले घर, जॉब बोले जॉब, शादी बोले शादी, तुम जो कोरका मांगते जाते हो ना बराबर करते। 11 हफ्ते में के अंदर हो जाता। थोड़े जनों को 21 400 साल पुराना मंदिर है। इसके बाद फर्स्ट मेरे डैडी करते थे। डैडी के बाद में मेरे काका करते थे। काका, मेरे डैडी और काका एक्सपायर्ड होने के बाद में मैं पूजा शुरू करा। मेरे पूरे परिवार में सब जने पूजा करें जब से, तब हम अच्छे हैं। मेरे स्वामी मेरे कोई चीज़ की तकलीफ नहीं देते। पूरी मेरी मनोकामना पूरी करते हो। मैं जो सोचता हूँ पूरी मनोकामना करके बताते हो। उसके बाद मेरे बच्चे करेंगे। मेरे बाद मेरे बेटे करेंगे। 2 बेटे मेरे, 2 बेटे करेंगे। పంతులు గారు, మన స్వామిని ప్రతిష్టాపన చేశారా లేదంటే స్వయంగా వచ్చారా? స్వామివారి ప్రతిష్టనం చేయలే. ఆయన వెలిసింది ఉంది. వెలిచినోడు మా తాత కాలం నుంచి వెలిసింది ఉంది. ఇది ప్రతిష్ట చేయలే. 400 సంవత్సరం గుడి ఉంది. 11 రూపాయలు ఉన్నాయి నరసింహస్వామి నుంచి. 11 రూపాయలు ఉన్నాయి. వెలిచిన రూపాయలు అన్నీ ఏమేమి రూపాయలు ఉన్నాయి నరసింహస్వామివి, అన్ని రూపాయలు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడైతే మన
స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని అయితే దర్శించుకుందాము. అదైతే ఇటు గుహలో ఉంది. ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. గాయస్, మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గృహలోపట ఇంత మంచి గుడి అయితే మాకు అస్సలు తెలియదు. ఇప్పుడు కిందికి వచ్చి అయితే షాక్ అయిపోయినా నేను. అది మన ఓల్డ్ సిటీలో ఇది మన అదృష్టం అని చెప్పాలి. ఇంత మంచి స్వయంభూ లింగాలు ఇక్కడ ఉన్నాయి, పంచలింగాలు అన్నీ ఉన్నాయి. మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ పక్క రండి, ఈడ లింగాలన్నీ చాలా బాగున్నాయి. అది స్వయంభూ వెలిసినాయి. గాయస్, ఇక్కడికి రావడానికి అయితే నాకు చాలా అదృష్టం ఉంది. అందుకే నేను ఇక్కడ దర్శనం చేసుకున్నా. అలాగే మన ఓల్డ్ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి అదృష్టం అనే చెప్పాలి. అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. ఈరోజు అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. ఈరోజు మన ఓల్డ్ సిటీలో ఉంది ఇంత మంచి గృహలోపట ఇది స్వయంభూ లింగాలను దర్శించుకుంటున్నా. ఇది నా అదృష్టం అని చెప్పాలి. అట్లనే మన ఓల్డ్ సిటీలో ఉన్న అందరు అదృష్టం. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి స్వామివారిని. గాయస్, మనకి ఒక్క ఊరిలో ఒక్క దేవుడు స్వయంభుగా వెలవడమే గొప్ప అనుకుంటే, ఇక్కడ నరసింహస్వామితో పాటు మహాశివుడు ఇక్కడే వెలిశాడు. ఇవన్నీ స్వయంభువే. అందరు వచ్చి దర్శనం చేసుకోవాలి. చాలా అదృష్టం. ఒక్కైతే ఇద్దరు దేవుళ్ళు ఒకటేసారి స్వయంభు రావడం మన అదృష్టం. ఇది మన ఓల్డ్ సిటీలో ఉన్న అందరు అదృష్టం. అందరు వచ్చి స్వామివారిని దర్శించుకొని పోవాలని నేను కోరుకుంటున్నా. పంతులు వారికి అందరు చెప్తున్నాను. చాలా మహిమగల గుడి ఇది. గైస్, మీకు ఎటువంటి సమస్యలున్నా ఈ గుడి అర్చకురు శ్రీ నర్సింగ్ గారిని కలవండి. ఆయన మీ ప్రాబ్లమ్స్కి అయితే సలహా ఇస్తాడు. అలాగే ఏ పూజలు చేయాలో అతను చెప్తాడు. గాయస్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే వేసుకోండి.